హాయ్ గాయ్స్, ఇవాళ మనం రేషనల్ నెంబర్స్ని ఈజీగా ఎలా చూడాలో చూద్దాము. రేషనల్ నెంబర్స్ని మనం 6 పార్ట్గా డివైడ్ చేసుకున్నాం. డెఫినిషన్, స్టాండర్డ్ ఫామ్, ఈక్వలెంట్ రేషనల్ నెంబర్, అబ్సల్యూట్ వాల్యూ, ద డివిజన్ మెథడ్, ఆపరేషన్స్. 6 నెంబర్స్ కింద డివైడ్ చేసాం, అంటే 6 పాయింట్స్ కింద, మెయిన్ పాయింట్స్ కింద డివైడ్ చేసాం. మధ్యలో రేషనల్ నెంబర్స్ అని రాసుకుని రేషనల్ నెంబర్స్ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ఫస్ట్ పాయింట్ ఏంటి? డెఫినేషన్. డెఫినేషన్ అంటే రేషనల్ నెంబర్ షుడ్ బి రిటర్న్ ఇన్ A by B, అంటే ఫ్రాక్షన్లా రాయాలి. అంటే A అంటే 5, B అంటే 6 అనుకున్నాం. ఇది న్యూమరేటర్ డినామినేటర్ కలిసి ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అంటారు. మళ్ళీ డినామినేటర్ వచ్చేసి నాట్ ఈక్వల్ టు 0. డినామినేటర్ ఎప్పుడు 0 ఉండదు, అది ఉంటే అది రేషనల్ నెంబర్ కాదు. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఎందుకంటే ఒకవేళ -5 తీసుకున్నాం, ఎగ్జాంపుల్ -5, అది మళ్ళీ రాయొచ్చు, -5/1 అని రాయొచ్చు. ఇది రేషనల్ నెంబర్. A by B కింద రాసుండి B ఏమో నాట్ ఈక్వల్ టు 0, ఈ 0 కలిగి ఉంటే అది రేషనల్ నెంబర్ కాదు. ఇంకొకటి అర్థమైందా? ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్, B ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, రేషనల్ నెంబర్ ఆర్ రిటర్న్ ఇన్ A by B ఫామ్. 3 పాయింట్స్ ఉన్నాయి దీంట్లో. ఇప్పుడు ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ చూద్దాం. ఈక్వలెంట్ రేషనల్ నెంబర్స్ అంటే ఇప్పుడు దీన్ని మనకు నచ్చిన నెంబర్తో మల్టిప్లై చేయాలి, డినామినేటర్. దీన్ని నాన్ జీరో ఇంటీజర్ అంటారు. వీటిల్లో 0 ఉండదు, 0తో మల్టిప్లై చేయడానికి ఉండదు నాన్ జీరో ఇంటీజర్స్ అంటే. 2, సపోజ్ నేను ఇక్కడ 2 తీసుకున్నాను, డినామినేటర్ న్యూమినేటర్ 2/2 తీసుకున్నాను. 4/6 తీసుకున్నా. 4 × 2 6 × 2 ఎంత వచ్చింది? 8/2, 12, 8/12. దీన్ని క్యాన్సిల్ చేస్తే మనకి నెంబర్ వస్తుంది. ఎలాగా? 4 2s. లేదంటే 2 టేబుల్ తీసుకున్నాం అనుకోండి, ప్రైమ్ నెంబర్స్తో క్యాన్సిల్ చేయాలి కాబట్టి 2 టేబుల్తో తీసుకున్నాం. 2 4s 2 6, 4/6 4/6. దీన్ని డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలా అంటే ఈ ఆన్సర్ రావాలంటే మనం డివిజన్ మెథడ్లో కూడా చేయొచ్చు. ఎలాగ? 8/12 తీసుకున్నా, 8/12 డివైడెడ్ బై 2 తీసుకున్నా, ఎందుకంటే ఫస్ట్ నెంబర్ అదే వస్తుంది కాబట్టి. 2/2 తీసుకున్నా, డివైడెడ్ బై చేస్తుంటే కొట్టి వెద్దన అవుతుంది కాబట్టి 2 1s 2 4s, 4 మిగిలింది 4, 2 1s 2 6, 6 మిగిలింది 6. ఇలా అవుతుంది. రెండు సేమ్ తీసుకున్నాం కాబట్టి నార్మల్గా చేసేయచ్చు. ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ ఇది. ఇప్పుడు మనం ఆపరేషన్ చూద్దాం. ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, టు ఇన్వర్స్. అంటే ఏంటంటే ఆపరేషన్స్ అంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ని ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి. టు ఇన్వర్స్ని అంటే ఏంటి? ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారంటే ఎల్సిఎం తీసుకొని చేస్తాం. ఎల్సిఎం ఫుల్ ఫామ్ ఏంటంటే లోయెస్ట్ కామన్ మల్టిపుల్. అంటే ఇప్పుడు సపోజ్ నేను 64 తీసుకుంటే 2 2 2 6 టైమ్స్ అవుతుంది. అంటే 2 × 2 × 2 × 2 × 2 × 2 2 × 2 6 టైమ్స్ రాస్తే దానికి 64 వస్తుంది నాకు. దీనికి లోయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి? 2/6. ఇలా ఎల్సిఎం ఇలా తీసుకుంటారు. బేసిక్గా దీన్ని చేయాలంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మనకు ఎలా ఉంది? 5/6 లెస్ 10/11. డినామినేటర్ సేమ్ ఉంటే మనం ఈజీగా ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేయవచ్చు. ఇక్కడ మనకి డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఎలా చేస్తాము? ఇప్పుడు 11 ఇంకా 6 ఉంది, 6 మనకి 2 టేబుల్లో పోతుంది. 2 3s 6, 11 యాజ్ ఇట్ ఈస్. 3 1s 11 యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే దేంట్లోనూ పోదు. 11 టైమ్స్లో పోద్ది మళ్ళీ వచ్చి.
అంటే 2 ఇంటూ 3 ఇంటూ 11 33. 33 ఇంటూ 2 66 బై 66 వస్తుంది. బై 66 5 ప్లస్ 10 15/66. ఇలా సింపుల్గా చేయడానికి ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం వచ్చేసి లోయెస్ట్ కామన్ మల్టిపుల్. మల్టిప్లికేషన్ ఎలా చేస్తామంటే యాజ్ సింపుల్గా న్యూమరేటర్ డినామినేటర్ మల్టిప్లై చేసేస్తాం. ఇప్పుడు మనకి ఇదే ఉంది, మల్టిప్లికేషన్ వస్తే దీన్ని మల్టిప్లై చేసేస్తాం. ఈక్వల్ టు 50/66. 50/66 వస్తుంది ఆన్సర్. యాజ్ యూజువల్ న్యూమరేటర్ డినామినేటర్ వస్తుంది. డివిజన్ ఎలా చేస్తామంటే రెసిప్రోకల్ తీసుకుంటాం. ఇప్పుడు మనకి సపోజ్ ఎలా వచ్చింది, 5/6 డివైడెడ్ బై 11/12/45 అని ఉంది. దీన్ని రెసిప్రోకల్ తీసుకుంటాం. రెసిప్రోకల్ తీసుకుంటే ఈ 12 డినామినేటర్కి వస్తుంది, ఈ 46 న్యూమరేటర్కి వెళ్తుంది, 45 న్యూమరేటర్ కింద వెళ్తుంది. సారీ 45/12 అని ఉంది. ఇప్పుడు ఏమవుద్దంటే డినామినేటర్ న్యూమరేటర్కి వెళ్తుంది, న్యూమరేటర్ డినామినేటర్కి వస్తుంది. ఇక్కడ సింబల్ మారుతుంది. సింబల్ మారి 6 1s 6 2s 5 1s 5 9s 2/9 వచ్చేసింది. డివిజన్ చేయగానే వచ్చేసింది. డివిజన్ ఇలా సింపుల్గా చేస్తాం, 2/9. ఇంకొకటి ఉంది ఎడిటివ్ ఇన్వర్స్. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఏదైనా సమ్ని ఎడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ చేస్తే మనకి లాస్ట్లో 0 రావాలి. బేసిక్గా సబ్ట్రాక్షన్ చేస్తే 0 వస్తుంది కాబట్టి 0 మైనస్ చేయాలి. ప్లస్ ఇంటూ మైనస్ కాబట్టి ఇక్కడ సింబల్ చేంజ్ అయిపోతుంది. మైనస్ a/b మైనస్ b a/b. a/b అంటే ఏదైనా నెంబర్ తీసుకున్నాం, 9 8 తీసుకుంటే సేమ్ 0 వచ్చేస్తుంది, 0/0 వస్తుంది. నార్మల్గా 0 రాసుకోవచ్చు. ఏదైతే సబ్ట్రాక్షన్ అయినప్పుడు సమ్ 0 వస్తే దాన్ని ఎడిటివ్ ఇన్వర్స్ అంటారు. ఇప్పుడు స్టాండర్డ్ ఫామ్ అంటే డినామినేటర్ పాజిటివ్ ఉండాలి. ఒకవేళ p/q రాసుకుందాం, డినామినేటర్ పాజిటివ్గా ఉండాలి, పైన న్యూమరేటర్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. అంటే అదర్ దెన్ 1 దానికి ఫ్యాక్టర్స్ అంటే దీనికి ఫ్యాక్టర్స్ ఉంది, 64 ఫ్యాక్టర్ ఉంది, 2 టేబుల్లో పోతుంది. 2 టేబుల్లో పోతుంది కదా, కాబట్టి 2 ఏ టేబుల్లోనూ పోదు కదా, ఈ 2 ఏ టేబుల్లోనూ పోదు కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్. ఏ టేబుల్లో పోకుండా ఉంటే దాన్ని ప్రైమ్ నెంబర్ అంటారు. ఎగ్జాంపుల్ 2 3 7 11 12 వస్తుంది. 13 రాదు. 29 21 వస్తుంది. 22 అలా కొన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఆ ప్రైమ్ నెంబర్స్ దీంట్లో రావు, న్యూమరేటర్ కింద వస్తే అది స్టాండర్డ్ ఫామ్ కాదు. డినామినేటర్ పాజిటివ్ ఉండాలి, న్యూమరేటర్ ప్రైమ్ నెంబర్ అయి ఉండాలి. స్టాండర్డ్ ఫార్ములా అది గుర్తుపెట్టుకోవాలి. అది యాబ్సల్యూట్ వాల్యూ అంటే ఒక వాల్యూ 2 గీతల మధ్యలో ఉంటే దాన్ని పాజిటివ్ అంటే పాజిటివ్ కింద రాయాలి, నెగిటివ్ అంటే పాజిటివ్ కింద రాయాలి. నువ్వు ఎటు తిప్పి చూసినా అది పాజిటివ్లోనే రావాలి. ఇప్పుడు నార్మల్ 5 తీసుకున్నాను అనుకోండి, ఎక్స్ ప్లేస్లో 5 కింద రాస్తాను. -5 అంటే 5 కింద రాస్తాను. ఎందుకంటే మైనస్ సింబల్ని మార్చేస్తుంది, నెగిటివ్ని పాజిటివ్ కింద చేసేస్తుంది. ఈ 2 లైన్స్ యాబ్సల్యూట్ వాల్యూ అంటారు దాన్ని. ఏ నెంబర్ అయినా ఈ గీతల మధ్యలో కనపడితే పాజిటివ్ అయినా అవ్వండి, నెగిటివ్ అయినా అవ్వండి, దాన్ని యాబ్సల్యూట్ వాల్యూ అంటారు. యాబ్సల్యూట్ వాల్యూ. ద డివిజన్ మెథడ్ అంటే 0 దీంట్లో 2 ఉంటాయి.
టెర్మినల్ ఇంకా నాన్ టెర్మినల్. టర్మినల్ చూద్దాం. టర్మినల్ అంటే ఏదైనా డివిజన్ చేసినప్పుడు లాస్ట్లో 0 వస్తే అది టర్మినల్. సపోజ్ 21 ఉంది, 3 టేబుల్లో పోతుంది, 7 times 21 లాస్ట్లో 0 వచ్చింది కాబట్టి ఇది టర్మినల్. ఒకవేళ ఇది మళ్ళీ కంటిన్యూ అవుతూ ఉందనుకోండి, పాయింట్ పెట్టి 0 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇంకా ఇక్కడ వచ్చిన నెంబర్సే ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇవే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. అలాగా దీన్ని నాన్ టర్మినల్ అంటారు. ఇంకా దానికి ఎండ్ ఉండదు. ఇలా చేసుకుంటా వెళ్తాం. నీకు ఫస్ట్ స్టెప్ వరకు వచ్చేస్తుంది, మళ్ళీ 2 మిగులుతుంది, పాయింట్ పెట్టుకుంటాం, 3 మిగులుతుంది, అలా పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి 0 తీసుకుంటాం, అలా అవుతుంది. ఈ 6 పార్ట్స్ రేషనల్ నెంబర్లో ఒక చాలా ఇంపార్టెంట్ పార్ట్స్. ఏమేంటివి? డెఫినేషన్లో డినామినేటర్ 0 ఉండకూడదు, A/B ఫార్ములా రాస్తాము. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నెంబర్స్. ఈక్వలెంట్ ఫ్రాక్షన్, మల్టిప్లికేషన్ ఉంటుంది, డివిజన్ ఉంటుంది. ఆపరేషన్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, LCM. మల్టిప్లికేషన్ నార్మల్ మల్టిప్లై, న్యూమరేటర్, డినామినేటర్. డివిజన్ రెసిప్రోకల్ తీసుకొని చేస్తాం. ఎడిటివ్ ఇన్వర్స్, సబ్ట్రాక్షన్ చేసినప్పుడు అది సమ్ 0 వస్తే అది ఎడిటివ్ ఇన్వర్స్. స్టాండర్డ్ ఫామ్, ప్రైమ్ నెంబర్ ఉండాలి, న్యూమరేటర్ డినామినేటర్ పాజిటివ్ ఉండాలి. యాబ్సల్యూట్ వాల్యూ, 2 లైన్స్ మధ్యలో ఒక వాల్యూ ఉంటే దాన్ని యాబ్సల్యూట్ వాల్యూ అంటారు. ద డివిజన్ మెథడ్ టర్మినల్, నాన్ టర్మినల్. టర్మినల్ వచ్చేసి లాస్ట్లో 0 ఉంటుంది, లాస్ట్లో 0 అయిపోతుంది, లాస్ట్కి ఎండ్ అయిపోతుంది అది 0తో. నాన్ టర్మినల్ అంటే అవే నెంబర్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకే గైస్, బాయ్.